హాయ్ మామ, నా పేరు మాస్క్ మ్యాన్. ఇంతకుముందు మనది ఒక ఛానల్ ఉండేది, మాస్క్ మ్యాన్ 007. కొంతమంది ఆ ఛానల్ మీద ఆశపడి ఆ ఛానల్ని ఎలాగైనా తగ్గించుకోవాలనేసి దాన్ని ఏంటంటే చేసినారు. అది ఎవరికి కాకుండా పోయింది. అది నేను నాకు కావాలనేసి నా ఛానల్ కోసం అని నేను పరిగెత్తాను. వాళ్ళేమో ఆ ఛానల్ కోసం కాదు, నన్ను ఎలాగైనా సరే ఏడిపియాలనేసి, నన్ను కష్టపెట్టాలనేసి, ఈ పసి హృదయానికి గాయం కలిగించాలనేసి వాళ్ళు ప్రయత్నించారు. అది వాళ్ళకు సఫలం కాలేదు, నాకు సఫలం కాలేదు. అది ఎటు కాకుండా ముట్ట గుడిసిపోయింది ఈ ఛానల్. అందుకనేసే ఇప్పుడు ఇంకో ఛానల్ క్రియేట్ చేశా, అదే ఈ ఛానల్. అది మాస్క్ మ్యాన్ 007, ఇది మాస్క్ మ్యాన్ 2.0. అరే తుప్పా చదవల్లారా, మీరు ఎన్నిసార్లు నా ఛానల్ని హ్యాక్ చేసినా, ఎన్నిసార్లు నా ఛానల్ని మీరు లాక్కోవడానికి తిప్పుకోవడానికి ట్రై చేసినా చేసుకోండి. ఇది పోతే ఇంకోటి క్రియేట్ చేసుకోండి. అందులో పెద్ద సబ్స్క్రైబర్స్ కూడా లేరురా, 500 కూడా లేదు, మినిమం 500 కూడా లేరురా. దానిలో నా మీద పడ్డారేంట్రా అంటే అది ఎవరు చేశారో కూడా నాకు కరెక్ట్ క్లారిటీ లేదు మామ. ఖచ్చితంగా నేను వాళ్ళ మీద వీడియో చేసి ఉంటా, అందులోనే ఎవడెక్కడ అయ్యి ఉంటాడు, ఆడికి ఎక్కడో కాలు ఉంటుంది, అందుకని ఆడు అలా చేశాడు. చేసుకుంటే చేసుకోండి మామ. ఇంకా వద్దులేనా ఆయన, వదిలేద్దాంలే. మనకు మన పర్సనల్గా చాలా బిజీ అయిపోయినా, అందుకనేసి మళ్ళా ఇంకో ఛానల్ క్రియేట్ చేసి వీడియో చేయాలంటే కొంచెం టైం పట్టింది. కానీ మళ్ళీ ఆలోచించా, అలా సైలెంట్గా ఉండడం మన క్యారెక్టర్ కాదు కదా. అందుకనే ఆడెవడో ఖచ్చితంగా తెలుసుకుంటామమ్మా, తెలుసుకొని ఏకదాటిగా వాటి మీద 10 వీడియోలు చేస్తా. దానిలో లూప్ హోల్స్ ఉన్నా లేకపోయినా భూతద్దం పెట్టి మరి వెతికి చేస్తా, ఆడెవడో తెలుసుకున్న తర్వాత. అదనమాట, ఇది మన ఛానల్, కొత్త ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రోస్ట్ వీడియోస్ కుప్పలు తిప్పలు వస్తుంటాయి, ఆ రేంజ్లో వస్తుంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. బూతులు కావాల్సిన వాళ్ళకు బూతులు కూడా, బూతుల వర్షమే పడుతుంది మన ఛానలే అది. ఎందుకంటే మనం బయట ఎక్కడ చెప్పుకోలేని బూతులన్నీ నేను ఇక్కడే చెప్తుంటాను అన్నమాట. బయట ఒక్కొక్కడు అనిపిస్తే ఎలాగనిపిస్తుంటాడంటే నాకు ఇన్ని ఎప్పుడెప్పుడు మర్డర్ చేయాలా అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు నాకే చదువుతుంటారు మామ. ఆ కోపాన్ని అంతా నేను అక్కడ చూపించిన అనుకో, ఎవరో వీడు ఇలా ఉన్నాడు, ఇంత చిల్లర నా కొడుకులా ఉన్నాడు అనేసి మా ఫ్యామిలీకి తెలిసిందనుకో, చాలా గలీజ్గా ఉంటుంది. మనం బయట ఎలా ఉన్నా సరే ఫ్యామిలీలో మాత్రం మావాడు గొప్పోడు అని మా ఫ్యామిలీలో అందరూ అనుకోవాలి. అదే నా టార్గెట్. అందుకనేసి మనం బయట చాలా 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 కూల్గా ఉంటాం, చాలా కూల్గా. అక్కడ ఉన్నంత కూలు మనం మళ్ళా ఎక్కడైనా చూపించుకోవాలి, లేకపోతే మన మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. అందుకనేసి ఈ ఛానల్ అందుకనే పెట్టాను అనమాట. ఇందులో నేను ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాదు, పెద్ద ఫేమస్ అయిపోవాలని అస్సలే కాదు. నాకు బయట జరుగుతున్న కోపాన్ని అక్కడ మొత్తం ఇలా ఇలా గుప్పట్లో ఇలా పట్టుకొని ఇక్కడికి వచ్చేసి పేడుకొని వదిలేస్తా. అంటే ఎవరి మీద వాని మీద కాదు, వాని దగ్గర నిజంగా క్రింజ్ అనేది ఉంటే, ఆడు పెద్ద తుప్పా సెదవ అయితే వాని మీద వదులుతా. ఇది మన క్యారెక్టర్. ఇక్కడి వరకు నా క్యారెక్టర్ మీకు అర్థమే ఉంటుంది. ఎందుకంటే నా క్యారెక్టరే మీలో చాలా మందికి ఉండొచ్చు. ఈ వీడియో 10 మంది చూస్తుంటే అందులో 8 మందికి నాలాంటి క్యారెక్టర్ ఉండొచ్చు. ఎందుకంటే మన ఫ్యామిలీకి వచ్చేసరికి మనం పర్ఫెక్ట్గా ఉంటాం. మన ఫ్యామిలీ జోలికి ఎవడైనా వస్తే మనం తాట తీస్తాం. నేను కూడా అంతే. మా ఫ్యామిలీ యాక్చువల్గా ఎవరి జోలికి పోదు. ఎవరి జోలికి ఎవరైనా మా ఫ్యామిలీ జోలికి వచ్చేలోపు మా బ్రదర్సే ఆ విషయం నా దగ్గరకు తేరు, వాళ్ళే అయిపోగొట్టేస్తారు. మరి నేను ఎప్పుడు రా నా ఫ్యామిలీ గురించి చేసేది అనేసి తహతహలాడుతుంటా. వస్తుంది, అది కూడా టైం వస్తుంది. అదనమాట. ఇంకా నాకు బయట చాలామంది తుప్పాసలు అవుతూ ఉంటారు. నాది చిన్న బిజినెస్ ఉంది, అక్కడైతే ఇంకా రోజు ఒక్కొక్కడు ఒక్కో రకంగా వస్తుంటాడు. ఎలాగనిపిస్తుందంటే నా చేతిలో ఉండే కత్తి తీసుకొని ఏమైనా చేయాలా అనిపిస్తుంటుంది. అలాంటి ఎదవలు వస్తుంటారు. కాకపోతే ఏం చేయరు, అంటే బిజినెస్ కదా, రన్ అవ్వాలి. అది రన్ అయితేనే మన కడుపు నిండేది. అదనమాట మ్యాటర్. వాళ్ళ మీద చూపించాల్సిన కోపం అంతా ఈ సోషల్ మీడియాలో అలాంటి వాళ్ళని ఎవడైనా నవ్వుతాడు ఆడి మీద కక్కేస్తా. ఆడు ఎవడైనా సరే, వాడు పెద్ద పుడింగ్ అయినా సరే, వానికి అసలు 0 ఫాలోవర్స్ అయినా సరే,
నాకు ఆయన మీద కోపం రావాలంతే. ఆయన మీద కోపం వస్తే ఆయన మీద వీడియో చేసేస్తా. అది నా క్యారెక్టర్. ఏం నామూలుగా చూస్తారు, పోయి ఎవడి పని అది చేసుకోండి. నాకు చాలా పని ఉంది. ఇదేదో చిన్న ఇంట్రడక్షన్ వీడియోలో చేశాను అంతే. ఇందులో రోస్టింగ్ గిస్టింగ్ ఏం లేదు. కానీ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇలా 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 వెళ్తుంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్ ఛానల్లో పెద్దగా ఏం చూపించలేదు. చాలా వరకు కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇక్కడ కంట్రోల్ లేదు, మొడ్డా లేదు. చూసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ మింగింది. ఇది పోయిందో మింగినా కూడా మనకు ప్రాబ్లం అనిపించదు అనేసి ఆ ఛానల్ పోయినప్పుడు మనకు కనిపించింది అనమాట. ఆయాసం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే బయట 6 ప్లేసెస్ వరకు ఫుల్గా తిరిగి డైరెక్ట్గా వచ్చి సరిగ్గా ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, వచ్చి వీడియో చేస్తున్నా. యాక్చువల్గా దేశం మొత్తం చెమటలు ఉంటాయి లోపల. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచే ఉన్నాయి. అదనంట మామ. రోస్టింగ్ వీడియోస్ పిచ్చ లైక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఏదో డబ్బులు వస్తాయని కాదు, నా వీడియోలు మీకు వస్తాయని. అదనమాట. సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీలో ఒకనే. నేను ఏదో పెద్ద 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 సెలబ్రిటీ అవ్వాలని నాకేం లేదు. అలాగని కింద 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 ఒకటి కింద బతకాలని అస్సలుకే లేదు. మాదంతా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకు ఎవడి మీదైనా కోపం వస్తే అది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ తరపు నుంచి నేను వాడిని చేసుకుంటా. ఇది మాత్రం పక్కా. పోతామమ్మా, నాకు చాలా పని ఉంది. నా కోసం కప్పులు కటాలరు వెయిట్ చేస్తున్నాయి. పోతా. బై బై.